అప్పటికే ఆయన ఆ సమాధి తెరవబడింది, ఆయన బయటకు వచ్చేసాడు. వారు వచ్చి పరుగునొచ్చి పేతురుకు యోహాను చెప్పారు. వాళ్ళు కూడా వెళ్ళారు చూడడానికి శిష్యులు. కొంతమంది బయట నుంచి చూసేసి వచ్చారు, కొంతమంది లోపలకు కూడా వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క దూతలు చెప్పినాయి, మీరు సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా గల్లేకి వెళ్ళనున్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. ఆయా రకాలుగా ఈ శిష్యులు లేకపోతే ఈ పత్రికలు రాసినటువంటి ఈ సువార్తికులు మరి ఆ సంగతిని వివరిస్తూ రాస్తూ వచ్చారు. ఒకవేళ వాటిలో ఒక సంగతి ఒక ఆయన, ఒక సంగతి ఇంకొక ఆయన, ఓ సంగతి ముందు ఇంకొక ఆయన సంగతిని వెనక రాసినా మొత్తానికి అక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రభువు లేచాడు. ఆయన శిష్యులైనటువంటి వారికి ఆ సంగతి తెలిసింది, వాళ్ళు కూడా చూసే వచ్చారు. అది నిజమని వారికి సంపూర్ణంగా నమ్మకం కలిగింది. అదే సమయంలో ఓ ప్రక్కన రాణువారు